నమస్తే, మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. మన ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి రోజు పొద్దునే లేవగానే స్త్రీలు మరియు పురుషులు ఎవరైతే ఉపవాసం ఉండాలనుకుంటారో వారి ఇంటిని శుభ్రం చేసుకుని స్నానాలు చేసి ఉపవాసం స్టార్ట్ చేస్తారు. ఉపవాసం అనగా భూము కూడా మింగకుండా సూర్యుడు అస్తమించే వరకు ఏమీ తినకుండా ఉంటారు. సాయంత్రం కాగానే ఏదైనా గుడికి, ముఖ్యంగా శివాలయానికి వెళ్లి దేవుడికి పూలు, కొబ్బరికాయలు, ప్రసాదాలు సమర్పించి ఉపవాసం విడుస్తారు. ఇవన్నీ ఈ రోజు ఎందుకు చేస్తారంటే శివుడు పార్వతీదేవిల వివాహం జరుపుకున్న రోజు అంటారు. మనస వాచ కర్మణ చిత్తశుద్ధితో దేవుణ్ణి తలుచుకుంటూ దేవుడికి దగ్గరగా ఉన్నట్లు ఉపవాసం ఉండి జాగరం చేస్తారు. శివరాత్రి రోజున ఇవన్నీ చేయడం వలన అందరూ ఆయు ఆరోగ్యాలతో ఉంటారని, వారు చేసే వ్యాపారాలలో విజయం సాధించి లాభాలతో ఉండాలని శివరాత్రి రోజున నమ్మకంతో మహాశివుణ్ణి పూజిస్తారు.